ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యమని గ్రేటర్ నోయిడాలోని ప్రముఖ శారదా యూనివర్సిటీ అవుట్ రీచ్ డైరెక్టర్ సైబల్ చటర్జీ పేర్కొన్నారు. తమ యూనివర్సిటీలో చదివే విద్యార్థులు అత్యుత్తమ జాబ్ ప్లేస్మెంట్ సాధిస్తున్నారని, గరిష్టంగా 1.7 కోట్ల రూపాయల వార్షిక ప్యాకేజ్ అందుకోవటం తమకెంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. వెటర్నరీ కాలనీలోని అడ్మిషన్ యూరో ఎడ్యు సర్వీసెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రేటర్ నోయిడా శారదా యూనివర్సిటీ అవుట్ రీచ్ డైరెక్టర్ సైబల్ చటర్జీ మాట్లాడుతూ, శారదా యూనివర్సిటీకి NIRF ర్యాంకింగ్ తో పాటు NAAC A+ గుర్తింపు, NBA గుర్తింపు కూడా ఉందన్నారు. ప్రస్తుతం ఈ యూనివర్సిటీలో 95 దేశాలకు చెందిన విద్యార్థులతో పాటు భారతదేశంలోని 29 రాష్ట్రాల విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. 63 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విశాలమైన క్యాంపస్ లో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, సూపర్ కంప్యూటర్లు మరియు పరిశోధనా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. దక్షిణ భారత్ విద్యార్థులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఈ ఏడాది ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ప్రతినిధులు తెలిపారు. తమ విద్యార్థులకు కేవలం డిగ్రీలు మాత్రమే కాకుండా వారిని 360 డిగ్రీల పరిజ్ఞానంతో వెల్ క్వాలిఫైడ్ వ్యక్తులుగా తీర్చిదిద్దుతామన్నారు. తెలుగు విద్యార్థుల కోసం క్యాంపస్ లో ప్రత్యేకంగా ఆంధ్ర భోజన వసతి కూడా కల్పిస్తున్నామన్నారు. తద్వారా వారికి ఇంటి వాతావరణం లభిస్తుంది అని వారు పేర్కొన్నారు. యూనివర్సిటీకి సంబంధించి 90,000 కంటే ఎక్కువ మంది పూర్వ విద్యార్థులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ బ్లూ చిప్ కంపెనీల్లో స్థిరపడ్డారని, ప్రస్తుత విద్యార్థులకు కూడా మెరుగైన ప్లేస్మెంట్స్ కల్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కంప్యూటర్ సైన్స్ వంటి కోర్సుల్లో యూనివర్సిటీ అగ్రగామిగా ఉందని వారు తెలిపారు. మరిన్ని వివరాల కోసం లేదా అడ్మిషన్ల కోసం విద్యార్థులు శారదా యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ ను సంప్రదించవచ్చునన్నారు. అనంతరం అడ్మిషన్స్ బ్యూరో వ్యవస్థాపకులు వెంకట్ కేతుబోయిన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విద్యార్థులకు గ్లోబల్ ఎక్స్పోజర్, అత్యుత్తమ కెరీర్ మరియు భారీ ప్యాకేజ్లు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. భారతదేశంలో అత్యధికంగా 43% మహిళా విద్యార్థులున్న ఏకైక యూనివర్సిటీగా శారదా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. గత 2 ఏళ్లుగా శారదా యూనివర్సిటీతో కలిసి పనిచేస్తున్నామని, తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే ప్రతి విద్యార్థికి అడ్మిషన్ ప్రక్రియ నుండి అక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అడ్మిషన్ ఎడ్యు సర్వీసెస్ పూర్తి బాధ్యత వహిస్తుందని వెంకట్ కేతుబోయిన తెలిపారు. ఈ కార్యక్రమంలో శారదా యూనివర్సిటీలో అడ్మిషన్లు, ఇతర వివరాల కోసం విద్యార్థులు అడ్మిషన్ యూరో ఎడ్యు సర్వీసెస్ ప్రతినిధులను సంప్రదించవచ్చునన్నారు. I welcome all the students of Andhra Pradesh and Telangana, and as we have got a partner over here who facilitated the admission on behalf of Sharda University, Admission Arrow, who has got an office in Vijayawada, we joined hands together just to give the proper education facility to the students of Andhra Pradesh and Telangana. And as Sharda is a renowned university, we have got a NIRF ranking, we have got NAC A+ ranking, we have got NBA ranking also, and students from 95 countries studying in Sharda University, as well as in India we have got students from 29 states. So basically South students are there in Sharda University from all across southern part of India, and this year we are focusing more on Andhra Pradesh and Telangana students to give enrich and quality education in their exact budget which fits their pocket also, and simultaneously we always give the proper education, and we believe in Sharda one thing, we always make the student well qualified instead of high qualified, because a well qualified student is a 360-degree knowledgeable student, then a high qualification. And simultaneously for computer science courses we are a very prominent university in India. We have got super computers also in our campus. We have got a huge campus, almost 50+ acre of campus, and then huge student pool, almost 30,000 students are there in the campus, as well as a strong alumni base of 90,000+ alumni base who are working in blue chip companies in India as well as abroad also. And most important part is that when the student comes to Sharda University Agra, specifically from Andhra and Telangana, they get a homely welcome there. We offer almost Andhra food to the students also, and most important part, we give emphasis on the education so that after completing the course they can be well settled in their life. Thank you. Sharda University నుంచి వచ్చిన మిస్టర్ సైబల్ చటర్జీ, అడ్మిషన్స్ అవుట్ రీచ్ ఫ్రమ్ నోయిడా అండ్ ఆగ్రా క్యాంపస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఉన్న తెలుగు విద్యార్థులకి ఎక్స్క్లూజివ్గా
వాళ్ళకి అంటే మంచి కెరియర్ కావాలన్నా, హైయెస్ట్ ప్యాకేజెస్ రావాలన్నా, గ్లోబల్ ఎక్స్పోజర్ రావాలన్నా, అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి వేరే స్టేట్స్ నుంచి ఉన్న స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవ్వాలన్నా, అన్నిటికీ మించి మనం బయట వింటూ ఉంటాం 1 కోటి రూపాయలు 2 కోట్లు హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చిందని. అలాంటి ప్యాకేజెస్ వచ్చే కంపెనీస్ వచ్చే యూనివర్సిటీ శారదా యూనివర్సిటీ నోయిడా క్యాంపస్. శారదా యూనివర్సిటీ నోయిడా క్యాంపస్ ఇయర్ 1.7 crores హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చింది. యాక్చువల్గా మన స్టూడెంట్స్కి చాలా టాలెంట్ ఉంటుంది, తెలుగు స్టూడెంట్స్కి. ఈ టాలెంట్కి తగ్గ ప్లాట్ఫామ్ ఇవ్వడానికి ఒక రైట్ యూనివర్సిటీ కావాలి. ఆ రైట్ యూనివర్సిటీ ఎలా ఉండాలంటే సేఫ్గా ఉండాలి, సెక్యూర్డ్గా ఉండాలి. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ పేరెంట్స్ స్టూడెంట్స్ని పంపించిన తర్వాత వాళ్ళు చాలా రిలాక్స్డ్గా హ్యాపీగా ఉండాలి అని అంటే ఒక బెస్ట్ సెక్యూర్డ్ ప్లాట్ఫామ్ శారదా యూనివర్సిటీ నోయిడా క్యాంపస్. దాదాపు ఇది 100 acresలో ఉంటుంది. NAAC A+ అక్రిడేషన్ ఉంది, అన్నీ ఉండి ఇండియాలోనే 43% గర్ల్స్ ఉన్న ఒకే ఒక యూనివర్సిటీ శారదా యూనివర్సిటీ నోయిడా. మేము లాస్ట్ 2 years నుంచి వీళ్ళతో కలిసి వర్క్ చేస్తున్నాం. నోయిడాలో ఉన్న ప్లేస్మెంట్స్ అవ్వచ్చు, లేటెస్ట్ ల్యాబ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి సూపర్ కంప్యూటర్ అవ్వచ్చు, అలాగే ఫ్యాకల్టీకి వచ్చేటప్పటికి డాక్టరేట్ తో పాటు పద్మశ్రీ అవార్డీ ఫ్యాకల్టీ ఉన్నారు. ఇంక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు IITs NITsలో ఎలా ఉంటుందో దానికి ధీటుగా ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా శారదా యూనివర్సిటీలో ఉంటుంది. ఇక్కడ నుంచి పంపించిన ప్రతి స్టూడెంట్కి మేము అక్కడ ఎలాంటి సదుపాయాలు కావాలన్నా, అంటే మంచి వెల్కమ్ చెప్పడం దగ్గర నుంచి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అడ్మిషన్ ఆర్ ఎడ్యూ సర్వీసెస్ చూసుకుంటుంది. సో మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మిస్టర్ సైబాల్ చటర్జీకి మా పర్సనల్గా థ్యాంక్స్ చెప్తున్నాం. మేము అడ్మిషన్ ఆర్ ఎడ్యూ సర్వీసెస్ తరఫున ఎక్స్క్లూజివ్గా మేము ఏపీ తెలంగాణకి మేము వర్క్ చేస్తున్నాం శారదా యూనివర్సిటీ. BSNL పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని దేశవ్యాప్తంగా గత 11 నెలల నుండి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తుందని ఆల్ ఇండియా BSNL పెన్షనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి వరప్రసాద్, కన్వీనర్ రామారావు, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, నాయకులు JS అన్వర్ బాషా డిమాండ్ చేశారు. పెన్షన్ రివిజన్ కోసం పోరాడుతుంటే పట్టించుకోకపోగా వాలిడేషన్ యాక్ట్ తెచ్చి 4 రోజుల వ్యవధిలోనే అమలుకు ఆదేశాలు ఇవ్వటం దారుణమన్నారు. పెన్షనర్ల సమస్యపై కోర్టును ఆశ్రయించామని, తమకు న్యాయం జరగని పక్షంలో సుప్రీంకోర్టుకు సైతం వెళ్లటం జరిగిందని స్పష్టం చేశారు. ఆల్ ఇండియా BSNL పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ AP సర్కిల్ ఆధ్వర్యంలో నగరంలోని రామ్మోహన్ గ్రంథాలయం, అటల్ బిహార్ వాజ్పేయి విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర స్థాయి ఐక్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు డి గోపాలకృష్ణన్, ప్రధాన కార్యదర్శి వి వరప్రసాద్, TNTUC, INTUC, CITU, AITUC నాయకులు పాల్గొని పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 3 దశాబ్దాలకు పైగా BSNL ద్వారా సేవలందించిన ఉద్యోగులు పదవీ విరమణ చేశాక వారి సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. 2017 నుంచి పెన్షన్ రివిజన్ కోసం పోరాటం చేస్తుంటే కేంద్రంలోని ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో కేంద్రం తెచ్చిన వాలిడేషన్ యాక్ట్ పెన్షనర్లకు శరఘాతుకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. వాలిడేషన్ యాక్ట్ను అమలు చేయాలని 4 రోజుల వ్యవధిలోనే కేంద్రం ఆదేశాలు ఇవ్వటం గమనార్హమన్నారు. పెన్షన్ నిర్ణయించే హక్కు, పొందే హక్కు గురించి స్పష్టత లేకుండా నిర్వీర్యం చేసే విధంగా అనేక క్లాసులు ఉన్నాయన్నారు. దీనిపై తాము న్యాయ పోరాటం చేస్తూ కోర్టును ఆశ్రయించామని చెప్పారు. తీర్పు తమకు అనుకూలంగా రావడంతో ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిందన్నారు. హైకోర్టులో సైతం తామే విజయం సాధిస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పెన్షనర్ల సమస్యపై విస్తృతంగా చర్చించి రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్రం నలుమూలల నుంచి 14 పెన్షనర్స్ సంఘం నాయకులు హాజరయ్యారు. ఈరోజు మేము ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ CHQ న్యూఢిల్లీ నుంచి వచ్చిన పిలుపు మేరకు స్టేట్ లెవెల్ కన్వెన్షన్ ఈరోజు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో అంటే పోయిన మార్చి 25/3/2025లో పార్లమెంట్లో ఒక క్లాజ్ తీసుకొచ్చింది గవర్నమెంటు. పాత పెన్షనర్లు, కొత్త పెన్షనర్లు అని 2 విధాలుగా విడగొట్టి ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే పెన్షన్ కనుక వేజ్ కనుక రివైజ్ అయితే కొత్త పెన్షనర్లు మాత్రమే పెన్షన్ రివైజ్ అయ్యేటట్టు, పాత పెన్షనర్లకి అది వర్తించని విధంగా ఆ క్లాజు మాకు అడ్డపడతా ఉంది. ఆ క్లాజుని రిమూవ్ చేయమని, ఆ క్లాజుని ఎత్తేయమని ఈరోజు మేము ఇక్కడ స్టేట్ లెవెల్ మీటింగులు పెట్టుకుంటా ఉన్నాం. ఇంతకు ముందు కూడా ఒక ధర్నా కార్యక్రమం చేశాం. అలాగే స్ట్రీట్ మీటింగులు అట్లా పెట్టుకొని ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా అందరూ పెన్షనర్స్ అందరూ నిరసన తెలియజేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 8వ వేతన సంఘాన్ని సెంట్రల్ గవర్నమెంట్ నియమించింది. ఈ 8వ వేతన సంఘం నియమించిన దాంట్లో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ అని వాటిల్లో పెన్షన్ కూడా రివిజన్ చేస్తాము అనేది ఎక్కడా చెప్పలేదు. పెన్షన్ రివిజన్ చేస్తాము అనేది చేర్చమని ఒకటి, MTNL, BSNL వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎవరైతే రిటైర్ అయ్యారో
వారి పెన్షన్ కూడా రివిజన్ చేస్తామనే క్లాజ్ని మీరు దీంట్లో చేర్చమని మేము గవర్నమెంట్ని టీఓఆర్లో చేర్చమని గవర్నమెంట్ని అడుగుతా ఉన్నాం. ఈ అసోసియేషన్ ఈ ఫోరం కింద దేశం మొత్తం మీద 50 సంఘాలు ఉన్నాయి. అలాగే 19 సంఘాలు సుప్రీంకోర్టులో కేసు కూడా నడుపుతా ఉన్నాం. వ్యాలిడేషన్ యాక్ట్ ద్వారా పెన్షన్ని ప్రమాదంలో పడేసేటువంటి చర్య ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ గత 11 నెలలుగా దేశవ్యాప్తంగా దేశంలో ఉన్నటువంటి 70 లక్షల మంది కేంద్ర పెన్షనర్లు అలాగే బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ పెన్షన్లు అందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సరైనటువంటి స్పందన లేదు. అందువల్ల దీన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వం బుకాయించింది కొద్ది రోజులు ముందు వేసిన తర్వాత పెన్షన్కి ఇట్లాంటి ప్రమాదం ఉండదు అని చెప్పి కూడా చెప్పింది. కానీ దానికి వ్యతిరేకంగా 8 CPC టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో అసలు పెన్షన్ అనేటువంటి మాటనే ఎత్తేసే విధంగా 8 CPC టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ని అది ప్రకటించింది. అది ఇంతకు పూర్వం ఏనాడు జరగల. ఇదే మొట్టమొదటిసారి ఈ పెన్షన్ మీద దాడి పెద్ద ఎత్తున జరగబోతుంది అన్నదానికి అది ఒక సంకేతం. అలాగే డేట్ ఆఫ్ ఎఫెక్ట్ కూడా చెప్పలా. ఇవన్నీ చెప్పకపోవటం వల్ల ఏంటంటే పెన్షన్స్ అనేవి రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నాయి, ప్రభుత్వం దీన్ని ఏ రకంగా నియంత్రించబోతోంది అన్నది స్పష్టంగా మాకైతే అర్థమవుతోంది. ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే పెన్షన్ అనేది ఈరోజు ఏ స్థాయిలో ఉందో అదే స్థాయిలో అలా నిలిచిపోవాలి. ఇక ముందు కొత్తగా పెన్షన్లు పెరగకూడదు, పెన్షన్ మీద భారం పెరగకూడదు అన్నది ప్రభుత్వ ఆలోచన. ఆ రకంగా ఉన్నట్టయితే మరి దేశంలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ ఇప్పటికే 70 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. రాబోయే రోజుల్లో మరి జాయిపోయిన పెన్షనర్స్ వాళ్ళకు కూడా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీన్ని గట్టిగా మేమంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మేము లాస్ట్ ఇయర్ మార్చి 25న ఫైనాన్స్ బిల్లు ఎప్పుడైతే పార్లమెంట్లో ఆమోదం చేసి రాష్ట్రపతి గారి ద్వారా బయటకు వచ్చిందో అప్పటి నుంచి మేము మొదలుపెట్టాం. తర్వాత మొత్తం రాజకీయ ప్రముఖులందరికీ కూడా కలవడం జరిగింది. తర్వాత ప్రజలందరిలోకి కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మేము పోరాటం చేసి న్యాయమైన కోరికకు మీ అందరూ మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే రాజ్యాంగ పరంగా మాకు ఉన్న హక్కు ప్రకారంగా పే రివిజన్ జరిగినప్పుడల్లా కూడా పెన్షన్ రివిజన్ జరగాలని ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా అమలు చేస్తారని తెలుస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్ కూడా మాతోటి కలిసి వస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. వాళ్ళ నుంచి కూడా మేము దీన్ని సపోర్ట్ చేయమని అడుగుతున్నాం. ఈ పత్రికా ముఖంగా మీ అందరికీ కూడా మా విజ్ఞప్తి. పెన్షనర్స్ అందరూ చేసే పోరాటానికి మన ప్రజల మద్దతు కూడా మేము కోరుతున్నాము. ఈ విషయాన్ని మేము అందరి దృష్టికి తీసుకెళ్తున్నాము. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జాతీయ ప్రథమ మహాసభలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో మార్చి 3, 4 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు పీడీఎస్యు జాతీయ కన్వీనర్ ఎం రామకృష్ణ తెలిపారు. ఈ జాతీయ మహాసభల విజయవంతానికై వేలాదిగా విద్యార్థులు, మేధావులు తరలి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జాతీయ ప్రథమ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యు జాతీయ కన్వీనర్ ఎం రామకృష్ణ మాట్లాడుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జాతీయ ప్రథమ మహాసభలు సింగ్నగర్లోని గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపం నందు మార్చి 3, 4 తేదీల్లో జరగబోతున్నాయని తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో, విద్యా సంస్థల్లో విద్యార్థుల మధ్య కుల, మత, ప్రాంతీయ భేదాలు సృష్టించే విధంగా ఉన్నటువంటి జాతీయ విద్యా విధానంపై మేధావులు, విద్యార్థి సంఘ నేతలు మాట్లాడతారని స్పష్టం చేశారు. దేశంలో 3వసారి మోడీ నాయకత్వంలో ఎన్డీఏ మిత్రపక్షాల మద్దతుతో అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందని, భిన్న భాషలు, సంస్కృతులు, ఆచార సాంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు కలిగి ఉన్న దేశ ప్రజల భిన్నత్వంలో ఏకత్వం అనే భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఒకే చట్టం, ఒకే భాష, ఒకే సంస్కృతి ఉండాలని నియంతృత్వ పార్లమెంటరీ ఫ్యాసిస్ట్ శక్తులు ప్రయత్నిస్తున్నాయన్నారు. విశ్వవిద్యాలయాల్లో, విద్యా సంస్థల్లో విద్యార్థుల మధ్య కుల, మత, ప్రాంతీయ భేదాలు సృష్టించే విధంగా జాతీయ విద్యా విధానం 2020 పేరుతో సిలబస్ రూపకల్పన చేసి చారిత్రక విషయాలను వక్రీకరించి హిందూ ముస్లింల మధ్య జరిగిన చరిత్రగా చూపించే ప్రయత్నం చేస్తుందని, పాఠ్యాంశాల్లో శాస్త్రీయమైన మూఢనమ్మకాలు పెంచేటువంటి అంశాలను పొందుపరుస్తున్నారన్నారు. ఈ మహాసభల్లో అనేక మంది వక్తలు పాల్గొని పలు అంశాలపై ప్రసంగిస్తారని తెలిపారు. జాతీయ మహాసభలు మార్చి 3, 4 తారీఖుల్లో సింగనగర్ గుజ్జల సరళాదేవి హాల్లో జరగబోతున్నాయి. ఈ మహాసభలకు సంబంధించి దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. మరొక వైపు ఈ దేశంలో ఉన్నటువంటి విద్యారంగానికి సంబంధించినటువంటి
ఒక ప్రణాళికను నిర్దిష్టంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని ప్రకటించింది. దాంట్లో జీడిపిలో 6% నిధులు కేటాయిస్తామని చెప్పేసి అని ప్రకటించిన మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి దాదాపుగా 12 సంవత్సరాల కాలంలో విద్యారంగానికి 6% నిధులు అనేవి కేటాయించలేదు. 3-4% నిధులు మాత్రమే కేటాయిస్తూ వస్తూ ఉంది. మరొక వైపు లక్ష్యం 2030 నాటికి దాదాపుగా సంపూర్ణ అక్షరాస్యత, 2035 నాటికి ఉన్నత విద్యలో 50% ఎన్రోల్మెంట్ సాధించామనేటువంటి లక్ష్యం ప్రకటించింది. మరొకవైపు సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని అంటే పాఠశాల సంఖ్య పెంచాలి. కానీ దానికి భిన్నంగా దేశవ్యాప్తంగా 90,000 పాఠశాలని మూసివేశారు. మరొకవైపు కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలు దేశవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి స్థితి నేడు కనిపిస్తూ ఉంది. కాబట్టి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని అంటే నిధులు మంజూరు చేయాలి, పాఠశాలలు విద్యా సంస్థల్ని నిర్మించవలసినటువంటి అవసరం ఉంది. ఈ లక్ష్యాన్ని ఏది కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అధిగమించలేదు. 1966లో కొఠారి కమిషన్ కానీ, రాధా కమిషన్ కానీ, యశ్పాల్ కమిషన్ కానీ, ఈ కమిషన్లన్నీ కూడా సూచించినటువంటి సూచనల్ని పాటించలేదు. ఇప్పుడు కూడా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రైవేటు విద్యా సంస్థలకి, కార్పొరేట్ విద్యా సంస్థలకి WTOలో ఒప్పందం చేసుకున్నట్టుగా, గాడ్స్ని వీరిలో ఒప్పందం చేసుకున్నట్టుగా విద్యను సేవారంగంగా మారుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పేదవాడికి విద్య దూరం చేసేటువంటి సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు. అందుకని ఈ మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభల్లో AFRTU జాతీయ నాయకులు రమేష్ పట్నాయక్ గారు, అలాగే జి లక్ష్మీనరసింహన్ గారు వీళ్ళంతా కూడా పాల్గొంటారు. వాళ్ళకు సంబంధించినటువంటి జాతీయ విద్యా విధానం ఒక ఫాసిస్ట్ ధోరణి అనేటువంటి అంశం మీద కూడా ప్రసంగ పాఠాలు ఉంటాయి. ఈ మహాసభలు జయప్రదం చేయాలని చెప్పేసి అని విద్యార్థి లోకానికి విజయవాడ నగరంలో ఉన్నటువంటి పుర ప్రముఖులందరికీ కూడా PDSU జాతీయ కార్యవర్గం తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు 14 విభాగాల్లో క్రీడా పోటీలు ఎంతో వైభవంగా నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగాయి. చిన్ననాటి మధుర స్మృతులు, స్కూల్ కాలేజ్ డేస్ సమయంలో క్రీడా ప్రాంగణంలో ఆడిన ఆ చిన్ననాటి ఆటలు నేడు గుర్తు చేసుకుంటూ క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో ఎంతగానో రాణిస్తున్నారు. మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని ఎమ్మెల్యేలు ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. 3 రోజుల పాటు జరుగుతున్న క్రీడా పోటీలు ఎంతో రసవత్తరంగా ముగిశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు 14 విభాగాల్లో క్రీడా పోటీలు ఎంతో వైభవంగా నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగాయి. చిన్ననాటి మధుర స్మృతులు, స్కూల్ కాలేజ్ డేస్ సమయంలో క్రీడా ప్రాంగణంలో ఆడిన ఆ చిన్ననాటి ఆటలు నేడు గుర్తు చేసుకుంటూ క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో ఎంతగానో రాణిస్తున్నారు. మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని ఎమ్మెల్యేలు ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. 3 రోజుల పాటు జరుగుతున్న క్రీడా పోటీలు ఎంతో రసవత్తరంగా ముగిశాయి. మొట్టమొదటి రోజు నుంచి రెండో రోజు బాగా ఉత్సాహం పెరిగింది, రెండో రోజు మూడో రోజు ఉత్సాహం పెరిగింది. సో అందరూ సరదాగా చిన్న పిల్లలు లేక ఇదేమి ప్రొఫెషనల్ ప్లేస్ లేక కాదు, పిల్లలు ఆడుకుంటారే ఆ విధంగా చక్కగా ఆడుకుంటారు. అందరూ పెద్దవాళ్ళందరూ పిల్లలాగా అయిపోయి ఆడుకుంటున్నా చాలా సంతోషంగా ఉంది. ఇది బాడీకి ఒక మంచి రిలాక్సేషన్. ఇది కాలేజీ డేస్ ఏంటి, హై స్కూల్ డేస్ గుర్తవుతున్నాయి. ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్లో ఆ విధంగా ఆ రోజు పిల్లలుగా ఆడుకున్న ఆటలు ఇప్పుడు ఆడుకున్నట్టుగా ఉంది. చాలా బాగుంది. ముఖ్యమంత్రి ఆలోచన కూడా హెల్దీ వెల్దీ హ్యాపీ అని చెప్పి అంటారు. కాబట్టి ఖచ్చితంగా హెల్దీగా ఉండాలి, హెల్దీ కూడా ఖచ్చితంగా క్రీడలు ఆడాలి. మేము ఆడితే కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ ఆడతారు. కాబట్టి మరి ఏజ్తో సంబంధం కూడా అందరూ ఆడుతూ ఉన్నారు. యూత్ కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవడం కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ఇది. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఆట చూస్తుంటే కాలేజీ డేట్స్ ఏమైనా గుర్తుకొస్తున్నాయి మీకు? తప్పకుండా. వెనకట్లో మేము ప్రీవియస్ చదువుకున్నప్పుడు డిగ్రీ చదువుకుని ఎట్టయితే ఆడామో ఇప్పుడు ఆడే అవకాశం వచ్చింది, పోటీలో పాల్గొనే అవకాశం చెప్పే ఫీలింగ్ ఉంది. సంతోషంగా ఉంది. ప్రజలను అలరిస్తున్నాం, మేము ఆడుతున్నాం. ఇట్స్ స్పోర్టివ్ స్పిరిట్. గెలిపోవటములు కాదు, బాగా ఆడామా లేదా, పార్టిసిపేట్ చేసామా లేదా. సగం మంది శాసనసభ్యులు ఆడుతున్నారు, సగం మంది ఆడియన్స్గా చీరప్ చేస్తున్నారు. సో లాస్ట్ ఇయర్ బ్రహ్మాండం చేసాం, ఈ ఇయర్ ఇంకా బాగా చేశారు. థ్యాంక్స్ టు సీఎం సార్ అండ్ థ్యాంక్స్ టు SAP ఫర్ టేకింగ్ ఇనిషియేషన్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్. ఇది ఒక ఆట విడుపు. అనునిత్యం ప్రజాహితం, రాష్ట్ర ప్రగతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కష్టపడుతూ, నియోజకవర్గ స్థాయిలో మేము కష్టపడుతూ ఈ రకంగా చేసి ఒక ఆట విడుపు ఉండాలి, ఒక రిలీఫ్ ఉండాలి, ఒక స్ట్రెస్ ఫ్రీగా ఒక కార్యక్రమం జరగాలి. తద్వారా మళ్ళీ రెజ్యుమినేట్ అయ్యి
ఎనర్జీ మళ్ళీ బూస్ట్ చేసుకొని మళ్ళీ ముందుకు వచ్చే మంచి కార్యక్రమం. స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలి, పిల్లలందరినీ యూత్ని ఎంకరేజ్ చేస్తున్నాం. అదేవిధంగా వ్యాయామం చాలా అవసరం. ఈరోజు ఈ 3 రోజులు చేసినందుకు మాకు అనిపిస్తుంది ఇంకా ఫిట్గా ఉండాలి, ఇంకా ఫిట్నెస్ మా అందరికి కావాలని ముఖ్యమంత్రి గారు అన్ని విభాగాలని కలుపుకుంటూ వెళ్తున్నారు. ఈరోజు అత్యద్భుతంగా త్రిశూల వ్యూహంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది. సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తు ఈ 3ని వ్యూహంగా బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తీసుకెళ్లిన తరుణంలో ఈ ఆట వేడుక అనే మంచి కార్యక్రమం ద్వారా ప్రజలను అలరిస్తున్నాం. మేము స్పోర్టివ్గా ఆడుతున్నాం, అందరిని ఎంకరేజ్ చేస్తూ వీఆల్ ఆల్సో వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. యంగ్ జనరేషన్ అంతా 60% ఉంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళతో ఆడుతున్నప్పుడు కాలేజీ డేస్ ఏమొస్తుంది? కాలేజీ డేస్ ఆబ్వియస్లీ ఎస్, థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్. ఆడుతుంటే మా చిన్నప్పటి రోజులు, కాలేజ్ రోజులు గుర్తొస్తున్నాయి. అప్పట్లో మేము ఎలా ఆడాము, ఇప్పటికి ఏంటి డిఫరెన్స్? అప్పుడు అలా ఆడగలిగాం, ఇప్పుడు ఆడలేకపోతున్నాం. ఇప్పుడు అలా, అప్పుడు ఇలా అనేది మా బాల్యాన్ని వెనక్కి తీసుకొచ్చాను. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇచ్చిన అవకాశం ద్వారా మా కాలేజ్ రోజులు, మా స్కూల్ డేస్ని మరొకసారి గుర్తు చేసుకున్నాం. ఇది పండగ వాతావరణం అంటే మాకేదో ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీస్కి, లేకపోతే మంత్రులకి వాళ్ళేదో పబ్లిసిటీ గురించి అనేది కాదు. పిల్లల్లో కూడా ఇది గెలుపు ఓటములు సమానంగా తీసుకునే తత్వము వాళ్ళకి రావాలి. పిల్లల తల్లిదండ్రులు కూడా ఆ విధంగా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఉండాలి అనే ఉద్దేశంతో ఒక మెసేజ్ పంపించడం గురించి చేస్తున్న ప్రయత్నము తప్పనిసరిగా అది ఈ మధ్య కాలంలో చూస్తున్నాము. పిల్లలకి 100 మార్క్స్ రాకపోతే నీకు ఎందుకు రాలేదు, లేకపోతే 95 వస్తే మిగిలిన వాడికి 96 వచ్చింది నీకెందుకు రాలేదు అనేది తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది. వాళ్ళు మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ పిల్లల్లో కూడా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో అందరూ కూడా ఏదో గేమ్, వాళ్ళకి నచ్చిన గేము ఆ క్రీడల్లో పాల్గొని ఉంటే తప్పనిసరిగా అది జీవితంలో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం గ్రౌండ్లో ఆడుతుంటే కాలేజీ డేస్, స్కూల్ డేస్ ఏం గుర్తుకొస్తున్నాయా? ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి, కానీ ఇప్పుడు బాడీ మాకు ఏజ్ ఎక్కువైపోయింది, బాడీ సహకరించకపోవచ్చు. కాబట్టి నిన్న ఏమైంది, రఘురామకృష్ణరాజు ఆయన క్రికెట్ ఆడదామని, మీ ఇద్దరం క్లాస్మేట్స్, క్రికెట్ ఆడదామనే ఉద్దేశంతో ఆ స్పోర్టివ్ స్పిరిట్ తోటి ప్రయత్నం చేశారు. కానీ బాడీ కొంచెం హెవీ వెయిట్ కాబట్టి కాబట్టి అది మనసులో ఉన్నది ప్రాక్టికల్గా బాడీ సహకరించడం వలన ఇబ్బంది అయింది. ఇప్పుడు ఈరోజు ఇంకొక హాఫ్ అన్ అవర్లో మైనర్ ఆపరేషన్ చేస్తున్నారు హైదరాబాద్లో. సో ఐ థింక్ విల్ బి ఆల్ రైట్. మన స్పీకర్ గారు కావచ్చు, అట్లనే డిప్యూటీ స్పీకర్ గారు కావచ్చు, అందరూ కూడా బ్రహ్మాండంగా ఒక ఎంతోతోని ముందుకెళ్తున్నాం. అందరం కూడా మేము కూర్చొని అంతా కూడా బ్రహ్మాండం క్రికెట్ కాబట్టి బ్రహ్మాండం చేస్తాం. చిన్ననాటి డేస్ ఏం గుర్తుకొస్తున్నాయి? కాలేజీ డేస్, హై స్కూల్ డేస్ లాంటి మేము చిన్నప్పుడు బాగా ఆడేటోళ్ళం అండి. తర్వాత మాకు ఈ పాలిటిక్స్కి వచ్చిన తర్వాత బాగా బిజీ అయిపోయి తర్వాత పెద్దగా చేయట్లేదు. కానీ ఇప్పుడు మాకు కూడా ఒక టైం పాస్కి అండ్ ఆల్సో మాకు రోజు ఉన్న ఈ హెడేక్స్ కొద్దిగా ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి